దేవుని నామంలో అయ్యగారికి అమ్మగారికి నా తోటి సువార్థికులకు అలాగే సంఘ పెద్దలకు సంఘ విశ్వాసులకు దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆదివారం దినంలో దేవుడు మన పట్ల అనేక మాటలు తెలియజేస్తున్నాడు. ఇంతవరకు అయ్యగారితో మాట్లాడిన మాటనే తిరిగి నాతో కూడా అదే దేవుడు మాట్లాడుతున్నాడు. మన సంఘంలో ఉంటున్న క్రమం అదే కదా. ఏదైతే కీర్తన భాగంలో దేవుడు మనతో మాట్లాడతాడో అదే వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో కీర్తన భాగం నుంచి 87వ కీర్తన 3వ వచనం చదివినట్లయితే, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొందురు అని ఇక్కడ రాయబడి ఉంటున్నారు. దేవుని పట్టణం అంటే ఎవరు? దేవుని పట్టణం అంటే ఎవరు? నువ్వు నేనే. ఎందుకంటే మన పునాది ఎవరైనారు? యేసుక్రీస్తు. ఆ వాక్యం కూడా ముందర చదువుకున్నాం. మన పునాది క్రీస్తే కాబట్టి మనము ఎక్కడ కట్టబడుచుంటున్నాం? దేవుని మందిరంలో కట్టబడుచుంటున్నాం, దేవునిలో కట్టబడుచుంటున్నాం. ఇంతవరకు చదివిన అయ్యగారు చెప్పిన వాక్యంలో కూడా అదే కదా. యాజక సమూహంగా ఉంటున్నాం, రాజులమైన యాజక సమూహంగా ఉంటున్నాం, పరిశుద్ధతలో పరిశుద్ధ జనముగా ఉంటున్నాం, ఆయన సొత్తుగా ఉంటున్నాం. ఆయనకి ఇష్టమైన నిన్న రాత్రి కూడా పరిశుద్ధాత్మకుడికిలో ఆయనకు ప్రీతికరమైన వారిగా మనం ఉంటున్నామంట. అలాంటి క్రియలు మనం చేయాలి, అలాంటివిగా మనం ఉండాలి. దేవుని పట్టణమా, గొప్ప సంగతులని గురించి అనేకులు చెప్పుకోవాలని ఇక్కడ రాయబడి ఉంటున్నారు. మరి ఆ గొప్ప సంగతులు అక్కడ చూడండి ఏమని రాయబడి ఉన్నది? దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు అట. మామూలు గొప్ప సంగతులు కాదు, మిక్కిలి గొప్ప సంగతులు. ఒకప్పుడు నువ్వున్న స్థితి కావచ్చు, ఒకప్పుడు నువ్వున్న పరిస్థితి కావచ్చు, ఒకప్పుడు ఉన్న నీ పాత రోగ జీవితం కాకుండా ఇప్పుడు నీవు జీవిస్తుంటున్న జీవితం ఎలాగ ఉంటున్నది అందరూ గమనిస్తారు కదా. మనుషులు అనేది రాయబడి ఉంటున్నది ఇక్కడ. మనుషులు అంటే నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీతో సహవాసం ఉంటున్న వారు కావచ్చు. అందరూ కూడా ఒకప్పుడు నువ్వు ఎలాగ ఉంటున్నావు, ఒకప్పుడు నువ్వు ఎలాగ జీవిస్తుంటున్నావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నువ్వు ఎలాగ జీవిస్తుంటున్నావు, దేవుని నమ్మకం ముందు ఎలాగ ఉన్నావు, దేవుని నమ్మిన తర్వాత ఎలాగ ఉన్నావు, ఎలాగ నువ్వు ఆశీర్వదింపబడ్డావు, ఎలాగ నువ్వు దీవింపబడ్డావు, ఈ విషయాలన్నిటిని కూడా ఈరోజు మనము తెలుసుకున్నాం. అప్పుడే నువ్వు దేవుని పట్టణముగా మారుస్తావు. దేవుడు తన పట్టణముగా నేను కట్టుటకే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంతవరకు కీర్తన భాగంలో అయ్యగారు కూడా చెప్పింది అదే. తన సొత్తుగా తన ప్రజలుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఆ మాటలే దినవృత్తాంతంలో రాసిన గ్రంథంలో దావీదు గారు తన శ్రమలలో ఉన్నప్పుడు, తన ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు కూడా మన జీవితంలో కూడా తీసుకుంటే మనకున్న శ్రమలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, మన పాప ఊపిలో చిక్కుకొని పడి ఉన్నామా, లేదా మన కుటుంబ సమస్యల, లేదా మన వ్యక్తిగత సమస్యల, అప్పుల బాధన, లేదా వివాహ సంబంధముల గురించి బాధపడుచుంటున్నావా, దేని నిమిత్తం నువ్వు బాధపడుచుంటున్నావో ఆ స్థితిలో కూడా దేవుడు నిన్ను లేవనెత్తేవాడే అంటున్నాడు. అదే దావీదు గారి జీవితంలో యుద్ధంలో అనేకులు చుట్టుముట్టినప్పటికీ దేవుడి పట్టణము వలన ఆయన ఆశీర్వదింపబడ్డాడు అనే మాటను చదువుకున్నాం. దినవృత్తాంతముల కింద మొదటి దినవృత్తాంతంలో 13, 19, 13. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. చూడండి, ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక అని ఇక్కడ రాయబడి ఉంటున్నారు. నువ్వైతే నీకున్న శ్రమలు కావచ్చు, నీకున్న ఇబ్బందులు కావచ్చు, అన్నిటిలో కూడా నువ్వు ఏం కలిగి ఉండాలా? ధైర్యము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యము కలిగి మన సంఘము నిమిత్తము, నీ వ్యక్తిగత నీ కుటుంబము నిమిత్తము, ఎవరైతే దేవుడి రక్షణ పొందినారో ఆ జనము నిమిత్తము నువ్వేం కలిగి ఉండాలా? ధైర్యం కలిగి ఉండాలా. ధైర్యం కలిగి ఏం చేయాలంట? యుద్ధము చేసేవారుగా ఉండాలి. ఇక్కడ అదే యుద్ధం గురించి రాయబడి ఉన్నది. అయితే ఇహలోక సంబంధమైన
ఈ శ్రమల నుంచి, ఇహలోక సంబంధమైన ఇరుకుల నుంచి నువ్వు ఎదుర్కొనేవాడిగా, వారిని జయించేవాడిగా నువ్వు ఉండాలా. అప్పుడు యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేయును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. అలాగ మనం ధీరత్వం చూపినప్పుడు, అలాగ మనము మన సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, మన సమస్యల నుంచి మనము జయించేవారిగా ఉంటామని దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నాడు. నీకున్న పరిస్థితులు అలాంటివిగా ఉంటున్నాయేమో, ఈరోజు ధైర్యం తెచ్చుకోవాల్సిన సమయం వచ్చి ఉంటున్నది. దేవుని పట్టణముగా నువ్వు కట్టబడుచుంటున్నావు. ఒక సజీవమైన రాయిగా పట్టణంలో నువ్వు నిలబడి ఉంటున్నావు అనే సంగతి మర్చిపోవద్దు. నువ్వు మొదటగా ఉన్న నీ విశ్వాసాన్ని మరవద్దు. ఆ విశ్వాసంతో నీ కడ వరకు తుడముట్టించే వారిగా నీ పరుగు పందెంలో కొనసాగాలి. కానీ నువ్వు ఆ శ్రమల నుంచి భయపడి, ఆ శ్రమలలో ఇరుకులలో భయపడి నువ్వు దేవుడికి దూరం అయిపోయిన వాడిగా ఉండకూడదు అనేది దేవుని మాట. అలాగే కీర్తనల గ్రంథంలో 46:4-5 నుంచి వచనాలు చూసినట్లయితే, ఈ దేవుని పట్టణం ఏమై ఉంటున్నదంట? మందిరమే రాయబడి ఉంటున్నదంట. మందిరంలో నివసిస్తున్న పెంతెకోస్తు ప్రార్థనా మందిరం కుటుంబ సభ్యులమైన నీవు నేను కూడా దేవుని పట్టణమే. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దీన్ని వివరించి చూడండి. ఒక నది కలదంట. ఆ నది ఏంటంట? దానిలో కాలువలు కూడా ఉన్నాయంట. ఇప్పుడు ఒక నది కలదు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఆ నది మన మందిరమే అనుకున్నాం. దానిలో కాలువలు ఉన్నాయని రాయబడి ఉంటున్నది. అంటే ఒక నది ప్రవహిస్తున్నప్పుడు మనం శరీరకరంగా తీసుకుంటే మనం చూస్తుంటాం కదా, ఒక నది ప్రవహిస్తే దానికి ఉపనదులు ఉంటాయి, చిన్న చిన్న కాలువల ద్వారా. ఇప్పుడు మనకు చెరువు ఉంది, చెరువు ద్వారా మనకు పొలాలకు నీళ్ళు ఎలా వస్తున్నాయి? కాలువల ద్వారా వస్తున్నాయి. మరి చెరువు ఏమో పెద్దది, ఆ చెరువుల నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా ప్రతి ఒక్క పంట పొలానికి నీరు అందుతుందా? అందట్లేదా? అందుతుంది. ఆ పంట పొలాలు ఏమవుతున్నాయి? ఫలిస్తూ ఉన్నాయి. ఫలించి మనకు జీవానికి అవసరమైన ధాన్యాన్ని ఇస్తూ ఉంటున్నాయి. మరి నువ్వు నేను ఈ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం అనే నదిలో ఉండి, ఆ నదిలోని కాలువల వలె, ఇప్పుడు సుగుణమ్మ తల్లి గారు ఒక కాలువ అనుకున్నాం, జ్ఞానమ్మ తల్లి గారు ఒక కాలువ అనుకున్నాం, మార్తమ్మ గారు ఒక కాలువ. ఈ కాలువలన్నీ ఎట్లా వెళ్తున్నాయి? వారి వారి గృహాలకు వెళ్తాయి కదా, తిరిగి వెళ్ళి ఇంటికి గృహానికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆ గృహంలో కూడా ఫలించే వారిగా ఉండాలంటే తన కుటుంబ సభ్యులు, తన బంధువులు, వారి మధ్యలో ఫలించే వారిని ఫలింప చేయాలి. ఆ నీరు ఏ విధంగా అయితే అనేక నది నుండి చిన్న కాలువల ద్వారా పంట పొలాలకు వెళ్ళి ఆ పొలాలను ఫలింప చేస్తుందో, నువ్వు ఫలించినట్లుగా మనం కూడా మన కుటుంబంలో ఫలించేవారిగా ఈ నది నుంచి పెంతెకోస్తు ప్రార్థనా మందిరము కుటుంబం పక్షమున ఈ కుటుంబంలో ఉంటున్న నదిలో నుంచి నువ్వు ఇంటికి వెళ్ళి ఒక్కొక్క కాలువలాగా నువ్వు మార్చబడి నీ కుటుంబాన్ని నువ్వు ఫలింప చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే దేవుని పట్టణమైన మందిరం. ఈ మందిరంలో నుంచి, ఈ నదిలో నుంచి కాలువల వలె నువ్వు వెళ్ళాలి. మనం ఒక్కొక్కరు కూడా ఒక కాలువల వలె వెళ్ళాలి. ఆ కాలువల వలె వెళ్ళిన మనము ఆ ఎండిపోయిన పొలాలను, ఏవైతే దేవుని మాటలు వినకుండా ఉన్నాయో పొలాలు ఉంటున్నాయో, దేవుని రక్షణ లేకుండా ఇంకా ఆ మరణం వైపు నడిపించుచున్న పొలాలు ఉంటున్నాయో, బీడైపోయి పాడైపోయి ఇంకా దేనికి పనికిరాదనుకుంటున్న అలాంటి మనుషులు ఉంటున్నారు. వీడు ఏంటికి పనికిరాడు, ఈ కుటుంబం దేనికి పనికిరాదు, ఇది వ్యర్థమైపోయి ఉంటున్నదని పలికే కుటుంబాలు ఏవైతే ఉంటున్నాయో ఆ కుటుంబాలకు జీవజలమైన యేసుక్రీస్తు యొక్క మాటలను నువ్వు చెప్పాలా. ఆ కాల్వలాగా నువ్వు ఉండాలా. ఆ నువ్వు ఫలించి వారిని కూడా ఫలింపచేసే కాల్వలాగా ఉండాలి. పనికి రాని దానిని దేవునికి పనికి వచ్చే పట్టణముగాను మార్చేదానిగాను ఉండాలా, మార్చే కుమారుడుగాను ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కింద వచనము చూసినట్లయితే, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. చూడండి, ఈ పట్టణము ఏదైతే ఈ పట్టణం ఉందో, మన మందిరం ఉందో, ఇది చెల్లిస్తారా? మన మందిరం ఉంది కదా, మందిరం ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తారా? వెళ్ళరు. ఆ పట్టణానికి చలనము లేదు, కానీ నీకు చలనం ఉంది. ఆ పట్టణంలో ఉంటున్న నీకు చలనం ఉంది కాబట్టి దేవుని సువార్త ఎక్కడైతే వెళ్ళాలో అక్కడికి నీ ద్వారా వెళ్ళాలి. దేవుని మాటలు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ నీ ద్వారా ఫలింప చేయాలి. నీ ద్వారా అనేక మందిరాలు అక్కడ కూడా కట్టబడాలి.
అంటే ప్రతి హృదయం కూడా ఒక మందిరముగా మార్చబడాలనేది దేవుడి యొక్క అంశం అంటున్నారు. ప్రతి అరుణోదయమున అంటే ప్రతి శుభోదయం అంటే ప్రతి చీకటి దినములలో ఏ పెందల కడనే చీకటినే నువ్వు సహాయం కొరకు అర్పించినప్పుడు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయునని ఇక్కడ రాయబడి ఉంటున్నాడు. ప్రతి ఉదయం కూడా నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే నువ్వు అడిగినప్పుడు దానిని పొందుకోవడానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండాలి. నేను కూడా ఒక మందిరంలో ఉంటున్నాను తండ్రి, ఆ మందిరం అనే పట్టణంలో నుంచి ఇదిగో అనేక మందిరాలను నేను కట్టబడాలి. ఏదైతే ఒక హృదయం కట్టబడకుండా బండలాగా మారిపోయి ఉంటున్నదో ఆ బండను పగలగొట్టే సుత్తిలాగా నేను మార్చబడాలా. ఆ పునాదిని కట్టే ఆ మందిరపులోని ఒక సజీవమైన రాయిలాగా నేను ఉండాలా తండ్రి. నేను ప్రార్థించినప్పుడు అది ఎక్కడైతే అనేక స్థలాలలో నువ్వు నివసిస్తూ ఉంటున్నావో, ఎక్కడైతే ఈ నది నుంచి చిన్న కాలువలాగా నువ్వు వెళ్తున్నావో అక్కడ కూడా ఆ పంట పొలాలు ఫలించబడతాయి. అవి దేవునికి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అలాగే అదే కీర్తన భాగంలోనే 48:8 చూసినట్లయితే 8వ వచనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా పట్టణం నందు మన దేవుని పట్టణం నందు మనము వినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. చూడండి 8 దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు ఇక్కడ రాయబడి ఉంటున్నాడు. నీకు నాకు దేవుడైన యేసుక్రీస్తు ప్రభు పట్టణమునందు నీకు నేను నివసిస్తుంటున్నాము కాబట్టి దానిని స్థిరపరచువాడు ఆయనే, అలాగే దానిని బలపరచువాడు కూడా ఆయనే అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. మనము వినినట్టుగానే జరుగుట మనము చూచెదము. ఏదైతే మన వాక్యం వింటున్నామో, ఏదైతే వాక్యం ద్వారా మనం ధ్యానిస్తుంటున్నామో, ఏ మాటలైతే యాజకుల ద్వారా కావచ్చు, సువార్తికుల ద్వారా కావచ్చు, అనేక మంది పరిశుద్ధులు అపోస్తుల ద్వారా కావచ్చు, ఏ మాటలైతే నువ్వు వింటున్నావో, దేవుని పట్టణమందు నువ్వు ఏ మాటలైతే వింటున్నావో, ఈ మందిరమందు నువ్వు ఏ మాటలైతే వింటున్నావో ఆ మాటలను స్థిరపరిచేవాడు. అవి నువ్వు చూచినట్లుగానే వినినట్లుగానే జరుగుట నువ్వు చూచుదు అని రాయబడి ఉంటున్నది. నువ్వు ఏ మాటలైతే వింటున్నావో ఆ మాటలు నీ జీవితంలో జరుగుతాయి. అవి నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. వాటిని స్థిరపరిచేవాడు నీ దేవుడే ఉంటున్నాడని దేవుడు నీతో స్టూటిగా ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు నిశ్చయముగా దానిని స్థిరపరచునని నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగే 48:1-2 వచనాలు చూసినట్లయితే మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ పట్టణంలో నివసించి ఈ పట్టణంలోని మాటలను వింటూ ఈ పట్టణంలోని మాటలను నువ్వు స్థిరపరచుకొని ఈ పట్టణంలోని అంటే మందిరం, పట్టణం అంటే మందిరం, ఈ మందిరంలోని మాటలను స్థిరపరచుకొని ఈ మందిరంలోని మాటలను నువ్వు విన్నావో, ఆ విన్న మాటలు నీ జీవితంలో జరుగుతున్నట్లుగా నువ్వు చూస్తూ ఉంటున్నావో, అక్కడ ఏం మాట్లాడుతున్నావు? ఆ పరిశుద్ధ సియోనులో ఆ ఎత్తైన పర్వతం మీద నీవు సంతోషకరంగా జీవించే వారిగా ఉంటావు, జీవించే దానిగా ఉంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం అలాగా ఆ పరలోకమందున్న ఆ సియోనుకు, ఆ ఎత్తైన పర్వతమందున్న ఆ సియోనుకు నడిపించాలని నీకు ఆశ లేదా? ఉంది కదా. ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించాలని ఆశ లేదా? నీ కుటుంబస్తులు ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ ఆశను నెరవేర్చుకోవాలంటే నువ్వేం చేయాలా? ఈ మందిరంలోని మాటలను వినాలా. ఆ కాలువ వలె వెళ్ళి అనేకులు ఆ మాటలను వినున్నట్లుగా నువ్వు చేయాలా. వినకపోయినప్పటికీ, వారు చీదరించుకున్నప్పటికీ, నిన్ను దెప్పి పొడిచినప్పటికీ నువ్వు వాటిని లెక్క చేయకుండా పరిశుద్ధంగా వాటి కొరకు జీవించేవారిగా ఉండాలా. పరిశుద్ధంగా వాటి కొరకు కనిపెట్టుకొని అడిగేవారిగా ఉండాలి. ప్రతి అరుణోదయమున అని ఇక్కడ రాయబడుతున్నారు. ప్రతి అరుణోదయమున నువ్వు దేవుడి సన్నిధానం కనిపెట్టి నువ్వు అడిగినప్పుడు శక్తి నీనక ఆయననే దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన మాటలను నీకు తెలియజెప్పేవాడుగా ఉంటున్నాడు. అలాగే మోసే గారితో కూడా కొన్ని మాటలు దేవుడు మాట్లాడి ఉంటున్నారు. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-22 వచనాలు చూసినట్లయితే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22 వరకు. కాబట్టి మీరక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడ ఇది వివరించిన తర్వాత నేను కాబట్టి ఏమని రాయబడింది ఇక్కడ? కాబట్టి మీదట పరజనులను పరదేశులై ఉండక అని రాయబడింది. కాబట్టి ఇక మీదట ఎప్పుడైతే మీరు రక్షణ భాగ్యంలోకి ఈ పట్టణంలోకి అడుగు పెట్టారో ఇక మీదట మీరు పరజనులను పరదేశులు కాదంట, ఏమై ఉన్నారంట? దేవుని సొత్తై ఉన్నారని, దేవుని యొక్క క్రీస్తు యొక్క పరిశుద్ధతలో ఏక పట్టణస్థులను అని రాయబడి ఉంటున్నది. దేవుని యొక్క పరిశుద్ధతలో మనమందరము కూడా ఏమై ఉంటున్నాం? ఏక పట్టణస్థులమై ఉంటున్నాం. అనేక కుటుంబాలుగా మనం ఉన్నప్పటికీ, మార్తమ్మ కుటుంబం, ప్రేమమ్మ కుటుంబం, ఈ కుటుంబాలుగా మనం ఉన్నప్పటికీ మనమంతా కూడా పెంతెకోస్తు కుటుంబం అంటే ఒక ఏక కుటుంబముగా మనం ఉంటున్నాం. అయితే ఈ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కింద వచ్చిన చూసినట్లయితే అపోస్తుల ద్వారా ఆ మాట చదివారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మనం ఇంతవరకు మనం చెప్పుకున్న మాటలే. అపోస్తులు, ప్రవక్తలు, పరిశుద్ధులు మనకు వేసిన పునాదే. ఆ పునాది క్రీస్తు యేసే. ఆ పునాది మీద కట్టబడినాం కాబట్టి నువ్వు నేను ఈ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం కుటుంబంలో నివసిస్తున్నాం, ఈ పట్టణంలో ఉంటున్నాం. ఈ పట్టణంలో నీవు కూడా ఒక సజీవమైన రాయిగా ఉంటున్నావు. దేవుని కొరకు వాడబడే రాయిలాగా నువ్వు మార్చబడాలంటే ఇంకా నేను శుద్ధ సువర్ణముగా నువ్వు మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఆ కింద వచ్చిన కూడా చూసినట్లయితే ఇంకా మంచి మాటలు రాయబడి ఉంటాయి అక్కడ. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుతున్నది. చూడండి, ప్రతి పట్టణము కూడా ఆయనలో పరిశుద్ధముగా కట్టబడుచు, పరిశుద్ధతలో ఇంకా దేవుని కొరకు కట్టబడుచు అద్భుతముగా రాయబడి ఉంటున్న మాట. పరిశుద్ధమైన దేవాలయం కొరకు వృద్ధి పొందుచున్నదని రాయబడి ఉంటున్నది. మరి నీ మందిరం కొరకు వృద్ధి పొందుటకు, నీ మందిరం అంటే నీ హృదయమే, నీ హృదయం వృద్ధి పొందుటకు, నీ కుటుంబం వృద్ధి పొందుటకు నీవు ప్రయాసపడుచు ఉంటున్నావా? ఆ పరిశుద్ధతలో నువ్వు కట్టబడుచు ఉంటున్నావా? పరిశుద్ధాత్మ పట్టణము చేత నువ్వు ఆశీర్వదింపబడినావు. అపోస్తుల ద్వారా మాటలు వింటున్నావు, సేవకుల ద్వారా మాటలు వింటున్నావు, యాజకుల ద్వారా మాటలు వింటున్నావు. అలాగే ఆ మాటలు విన్న నీవు రక్షణ పొందినావు, మారు మనస్సును పొందినావు. అయితే నీకు ఇచ్చిన రక్షణను, నీకు ఇచ్చిన మారు మనస్సును అలాగే కొనసాగిస్తూ ఉంటున్నావా? లేదా తిరిగి ఆ లోక ఆచారాల వైపు, లోక ఇచ్చల వైపు, లోకంలో ఉంటున్న వాటి వైపు చూస్తూ ఇదిగో నేను ఇలాగ ఉంటే నా కుటుంబంలో అద్భుతాలు జరగడం లేదు, తిరిగి నేను లోకం వైపు తిరిగితే నా కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి అని అన్నులు చెప్పే మాటలు వింటున్నావా? లేదా ఈ అపోస్తుల మాటల మీద నిలబడి దేవుని పట్టణంలో అసజీవముగా, పరిశుద్ధముగా దేవుని కొరకు కట్టబడే ఆ మందిరంలో వాడబడే వారిగా ఉంటున్నావా? క్రీస్తు వేసిన ఆ పునాది, క్రీస్తు యేసు అనబడిన ఆ పునాది రాయిని నువ్వు అలాగే ఉంచుకుంటున్నావా? దాన్ని పీకి వేసుకుంటున్నావా? ఆ పునాది లేకపోతే ఇల్లు ఏమవుతుంది? పడిపోతారు. మరి క్రీస్తు యేసు పునాది రాయి ఉంటున్న నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని ఆశ కలిగి ఉంటే ఆ పునాది మీదనే నిలబడాలా, ఆ పరిశుద్ధతలోనే నడవాలా. అపోస్తుల బోధ ఎందును, పెద్దల దయ ఎందును, దేవుని వాక్యం ఎందును, యాజకుల మాటల ఎందును, అన్నిటి ఎందును నువ్వు నిలిచి ఉంటేనే ఆ పట్టణంలో సజీవమైన రాయిగా నువ్వు నిలబడతావనే దేవుని యొక్క అంశం ఏంటున్నాను. అలాగే ఒక పట్టణాన్ని గురించి మనం తెలుసుకుందాం. యోనాకు రాసిన పత్రిక, ఆ పత్రికలో యోనా గారికి రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమంటే ఒక పట్టణం గురించి తెలియజేస్తాడు. ఆ పట్టణం ఎలా ఉంటుందంట? మంచిదే, ఆ పట్టణం చాలా విలువైనదే, గొప్పదే, అందరి మధ్యలో మాటలు చాలా మంచిగా ఉన్న పట్టణమే. కానీ ఏమైంటున్నది? అక్కడ దేవుడు ఉగ్రత రాబోచుంటున్నది. వారిలో పాపాలు మొదలైనవి. మొదట అద్భుత
అద్భుతంగా ఉన్న ఆ పట్టణంలో ఉంటున్న రాజులు కావచ్చు, ఆ జంతువులు కూడా అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. ఆ పట్టణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యోనాకు రాసిన పత్రిక 3, యోనా 3:1 నుంచి చదువుదాం. అంతటా యెహోవా వాక్కు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. చూడండి, ఏ పట్టణం ఇది? నెనేవే. పలుకుదామా? నెనేవే అనే పట్టణం గురించి తెలుసుకుందాం. ఈ నెనేవే అనే పట్టణానికి ఇక్కడ మనం సంఘంలో ఉంటున్న నీకు నాకు చాలా దగ్గర పోలికలు సాదృశ్యాలు ఉంటున్నాయి. ఈ పట్టణం ఏమైందంట? గొప్పదంట. రాసి ఉంటున్నాయి కదా, ఏమని రాయినారు? ఈ నెనేవే పట్టణము పోయి రెండవ మారు యోనాకు ఈ విషయాన్ని చెప్పినారంట. అక్కడ రాయబడి యోనా ఆ పట్టణంలో కాబట్టి యోనా లేచి అది చదివాడు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. చూడండి, ఈ నెనేవే పట్టణము చాలా గొప్పది. ఎవరి దృష్టికి గొప్పది? ఎవరి దృష్టికి గొప్పదని రాయబడింది ఇక్కడ? నెనేవే పట్టణం దేవుడి దృష్టికి గొప్పది అని రాయబడినది. నువ్వు నేను కూడా దేవుడి దృష్టికి గొప్పవారమే. అయినప్పటికీ ఆ పట్టణానికి ఒక వ్యక్తిని, ఒక ప్రవక్తను, యోనా అనే ప్రవక్తను ఎందుకు దేవుడు పంపిస్తుంటున్నాడు? ఆ విషయాన్ని తెలుసుకుందామా? ఎందుకు ఆ పట్టణం గురించి ఇక్కడ రాయబడి ఉంటున్నది? ఎందుకు ఆ పట్టణాన్ని గురించి మనం తెలుసుకుంటున్నామంటే అది దేవుడి దృష్టికి గొప్ప పట్టణమే. ఆ పట్టణము ఎటు తిరిగినా కూడా చుట్టూ తిరిగి రావడానికి 3 దినములంత ప్రయాణం కలిగిన పట్టణం అని ఇక్కడ రాయబడి ఉంటున్నాను. అయితే 4వ వచనంలో చూసినట్లయితే యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా చాలు. చూడండి, దేవుడి దృష్టికి గొప్ప పట్టణమైన నినివే పట్టణము ఏమైతుందంట? ఇంకా 40 దినాలలో నాశనము చేయబడును అని దేవుడు ప్రకటించమని చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు ఈ మాట? ఎందుకు దేవుడు చెప్పినాడు? దేవుడి దృష్టికి ఇష్టమైన గొప్ప పట్టణమే కదా. మరి ఎందుకు దేవుడు ఈ మాట ప్రకటించమని యోనా గారిని పంపించినాడు? మొదటగా దేవుడి దృష్టికి గొప్ప పట్టణం అయినప్పటికీ తర్వాత ఆ పట్టణంలో పాపాలు పెరిగిపోయినాయి, వారు చేసే క్రియలు మారిపోయినాయి, మొదటగా ఉన్న వారి తలంపులు మారిపోయినాయి. నిన్న రాత్రి చెప్పినట్లుగా లోభత్వము, వ్యభిచారం, అపవిత్రత ఇవన్నీ పెరిగిపోయినాయి. వారిలో లోపాలు ఉంటున్నాయి, అపవిత్రత మొదలైంది, పరిశుద్ధత అనేదే లేదు, వ్యభిచారము, జాలత్వము ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. ఏవైతే శరీర కార్యములు ఉన్నాయో ఆ శరీర కార్యములు అన్నీ కూడా పెరిగిపోయినాయి. అందువల్ల నా దేవుడు యోనా గారిని పంపి ఆ పట్టణానికి నువ్వు సెలవించు, అది నా దృష్టికి గొప్పదే, కానీ 40 దినములలో ఆ పట్టణము నాశనమగును అని ప్రకటించమని చెప్పినారు. అప్పుడు యోనా గారు వెళ్ళి ఆ పట్టణం గురించి అలాగా ప్రకటించగానే 5వ వాక్యం చదువుకున్నట్లయితే, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితం నా జీవితం కూడా దీనికి సాదృశ్యంగానే ఉంటున్నది. మొదటగా ఈ నినివే పట్టణం వల్లే దేవుని దృష్టికి గొప్పగా ఉంటున్నావేమో. నేను కూడా దేవుని దృష్టికి మొదటగా నేను రక్షింపబడినప్పుడు గొప్పగా ఉంటున్నానేమో. అయితే దేవుడు ప్రకటించినాడు ఏమని? ఇంకనూ నీలో పాపాలు ఉంటున్నాయి, ఆ పాపాలను సరిదిద్దుకోకపోతే 40 దినములలో నిన్ను నాశనం చేస్తానని దేవుడు ఒకవేళ నీకు ప్రకటించినట్లయితే నువ్వు ఏం చేస్తావు? ఏడ్చుకుంటూ కూర్చుంటావా? లేదా ఈ నినివే పట్టణస్థులు ఏం చేసినారో చూడండి. గనులేమి, ఈ మందిరంలో ఉంటున్న గనులు కావచ్చు, అల్పులు కావచ్చు, ఈ పట్టణంలో ఉంటున్న పెంతెకోస్తు ప్రార్థనా మందిరం పట్టణంలో ఉంటున్న నీవు కావచ్చు, నేను కావచ్చు, అందరూ కూడా ఏం చేసినారు? ఉపవాసాన్ని ప్రకటించినారు. ఉపవాసాన్ని ప్రకటించి కింద ఏం చేసినారు చూడండి. 6 ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి,
ఆ దేశపు రాజు ఏం చేశాడు, ఆ పట్టణపు రాజు కూడా తన రాజవస్త్రమును తీసి, అంటే ఇక్కడ నీకుంటున్న ఏదైతే గర్వం ఉంటున్నదో, నేను గొప్పవాడినని నువ్వు అనుకుంటున్నావో, మందిరంలో నేను ఎదుగుచున్న కొలది, నేను పైకి ఎదుగుచున్న కొలది నేనే గొప్పవాడినని నువ్వు గర్వంతో ఉంటున్నావా, అలాంటి వారి గురించి కూడా దేవుడు కూడా మాట్లాడుతుంటున్నాడు. ఎవరైతే ఆ స్థితిలో ఉంటున్నారో, నేనైనా కావచ్చు, అది నాకైనా కావచ్చు ఈ వాక్యం, అలాంటి స్థితిలో నేనున్నట్లయితే నేనేం చేయాలా, నా గర్వమును పక్కన పెట్టి నేను కూడా ఆ గోనె పట్టను కట్టుకొని ఆ బూడిదలో కూర్చొని ఉపవసించాలి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఆ కింద మాటలో చూసినట్లయితే, మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ బాగా గమనించినట్లయితే ఆ పట్టణంలో ఏం చేసినాడు రాజు, ఒక మంత్రికి ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని, ఒకవేళ మనము ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే దేవుడు పశ్చాత్తాపం పొంది మన ఎడల కనికరం చూపిస్తాడేమో, మనల్ని క్షమిస్తాడేమో, ఈ పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు నిలబెడతాడేమో, పట్టణంలో ఉంటున్న నీవు నేను ఆ పట్టణంలో నాశనం అవ్వకుండా నిలబెడతాడేమో. కాబట్టి మనం అందరం కూడా ఏది తినకూడదు, ఏది తాగకూడదు అని ప్రజలకు ప్రకటించాడు. ప్రజలకే కాదు, కింద ఏం రాయబడి ఉంటున్నది, పశువులకు, అలాగే ఇంకా ఏమేమి ఉంటున్నాయి చూడండి, ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత కూడా మేయకూడదు, నీళ్లు కూడా త్రాగకూడదు అని రాయబడి ఉంటున్నాయి. మరి అవే పాపం చేసినాయంటారు, అవే పాపం చేసింది. మనుషులంటే పాపం చేస్తారు, దేవుని మాటకు లోబడాల్సిన బాధ్యత ప్రతి జీవరాశికి ఉందనే అంశాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుచుంటున్నాడు. నోవాహు సమయంలో మనం గమనిస్తాం కదా, ఆ ఓడలోకి పరిశుద్ధమైన వాటినే రెండు జతలుగా తీసుకుని వెళ్ళమని దేవుడు చెప్పాడు. అంటే పరిశుద్ధత అనేది మనుషులకు ఉంటున్నది, జంతువులకు ఉంటున్నది, పశుపక్షాదులకు అందరికీ ఉంటున్నది. కాబట్టి పరిశుద్ధంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పట్టణానికి నువ్వు వాడబడే వాడిగా జీవించడం చాలా ముఖ్యమైన అంశం. దేవుని పట్టణం కొరకు నువ్వు నిలబడితే దేవుడు నిన్ను అలాగా, ఇప్పుడు యోనాను ఏ విధంగా అయితే పంపింటున్నాడో ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించు అని, అలాగా పంపబడే వారిగా మనం మార్చబడతాం. నువ్వు నేనే, దేవుడు నిన్ను దర్శించి ఇదిగో పలాని కుటుంబంలో వాళ్ళు బాధపడుచు ఉంటున్నారు, ఆ కుటుంబము చాలా వేదనతో ఉంటున్నది, ఆ కుటుంబాన్ని ఓదార్చు అని దేవుడు నీతో మాట్లాడవచ్చు. ఇక్కడ పట్టణం అంటే మనమే పట్టణానికి వెళ్ళి ఆ రాజ్యానికి వెళ్ళి ప్రకటిస్తామని కాదు. ఒక కుటుంబం బాధలో ఉన్నప్పుడు, ఇదిగో పలాని నిరీక్షణ మా కుటుంబం బాధలో ఉంది, మార్గమ్మ నువ్వు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరణ కలిగించు, ఈ మాటలు తెలియజేయి, దేవుని మాటలు చెప్పు అని దేవుడు నీతో మాట్లాడచ్చు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. మరి అలాంటి స్థితిలో పరిశుద్ధతలో నువ్వు నివసించాలా, ఆ పట్టణం వరకు నువ్వు వాడబడాలనేది దేవుని యొక్క అంశం ఏంటున్నది. ఆ పశుపక్షాదులను సైతం దేవుడు అక్కడ ఉపవసించి ప్రార్థించాలా, గడ్డి తినకూడదు, నీళ్లు త్రాగకూడదని మాట్లాడుతున్నాడు. పశువులకి అలాంటి ఇది ఉన్నప్పుడు, రాజు అలాంటి ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనుషులకి ఎలాగ వారు ఉపవసించి ఉండాలా? ఒక్కసారి ఆలోచన చేయండి. పశువులను ఆపడానికి ఎవరు దూరం అవుతుంది? ఒక పశువును ఆపడానికి కట్టేస్తాం, కానీ దాన్ని తినకూడదని దాన్ని చెప్తే అర్థమవుతుందా? కాదు. నీళ్లు తాగకూడదని చెప్తే అర్థమవుతుందా? కాదు. కాబట్టి అంతకంటే శ్రేష్టమైన వారము. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు నేను ఏం చేయాలా? దేవుని పరిశుద్ధ పట్టణము కొరకే ఆ క్రీస్తునే మూలరాయి యొక్క పునాది మీదనే నువ్వు నిలబడాలి, ఆ పునాది మీదనే నువ్వు కట్టబడాలా. అప్పుడే నువ్వు అనేక పట్టణాలకు యోనాలాగా పంపబడతావు. ఈ యొక్క పెంతెకోస్తు ప్రార్థనా మందిరపు నది అనే ఈ నదిలో నుంచి ఒక కాలువలాగా నువ్వు వెళ్ళి పండని పొలాలకు, ఎండిపోయే కుటుంబాలకు, ఇదిగో నిర్జీవంగా ఉన్న కుటుంబాలను సజీవంగా మార్చే ఆ జీవజలములాగా నువ్వు మార్చబడతావు అనేది దేవుని యొక్క మాట ఏంటున్నాడు. అలాగే ఈ యోనా పట్టణంలో కింద లాస్ట్ వచనం చూసినట్లయితే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, నువ్వు నేను కూడా మనకుంటున్న పాపపు జీవితాన్ని,
మనము జీవిస్తుంటున్న పాపపు జీవితాన్ని విడిచిపెట్టి గోనెపట్ట కట్టుకొని ఏ విధంగా అయితే ఆనాడు ఉపవసించి వారు ప్రార్థించారో, ఏ విధంగా అయితే మంచినీళ్ళు కానీ తినడానికి తిండి లేకుండా పశువులను సైతం వారు ఉపవాసించి ప్రార్థించాలని ఆజ్ఞ ఇచ్చి ఆ తీర్మానం చొప్పున నడుచుకున్నారో, దేవుడి వారి యొక్క పాపాలను, వారి యొక్క చెడు నడతలను అన్నిటిని కూడా ఏం చేసినాడు? దేవుడు కూడా క్షమించినాడు. వారి క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేస్తానన్న ఆ కీడును చేయకుండా మానివేసినాడు. నీలో ఏ లోపం ఉంటున్నదో, నాలో ఏ లోపం ఉంటున్నదో, జాగ్రత్తం ఉంటున్నదా, వ్యభిచారం ఉంటున్నదా, దొంగతనం ఉంటున్నదా, లోపం ఉంటున్నదా, ఇదిగో పాపం ఉంటున్నదా, కోపం ఉంటున్నదా, ద్వేషం ఉంటున్నదా, దేనితో నువ్వు బాధపడుచుంటున్నావో, నీ పట్టణంలో, నీ హృదయం అనే పట్టణంలో దేనితో నువ్వు ఉంటున్నావో, దేని చేత నువ్వు హింసింపబడుతూ ఉంటున్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. మొదటగా నువ్వు గొప్పదానివే, మొదటగా నువ్వు గొప్పవాడివే, దేవుని దృష్టికి ఇష్టడైన వాడివే. కానీ ఇప్పుడు నీ పట్టణము పాడైపోవచ్చు ఉంటున్నది. దేవుడు నాశనమునకు నిన్ను పిలుచుచూ ఉంటున్నాడు. అయితే పశ్చాత్తాపడము, పశ్చాత్తాపడి గోనె పట్ట కట్టుకొని ఉపవసించి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. నీ కుమారుడు మారాలా, నీ కుమార్తె మారాలా, నా భర్త మారాలా, నా కుటుంబం కట్టబడాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ క్రియలను మార్చే దేవుడు. నీ క్రియలను మార్చి నీకు చేస్తానంటున్న ఏదైతే శ్రమలు ఉంటున్నాయో, ఏదైతే నాశనం ఉంటున్నదో దానిని చేయక మానను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. అయితే నువ్వు నేను చేయాల్సింది ఏమంటా? ఆ మాట నీకు చదువుకున్నాం. నువ్వు నేను ఏం చేస్తే దేవుడు మనతో ఆ క్రియలు చేస్తానన్న చెడ్డ క్రియలను నాశనమునకు గురి కాకుండా మాన్పే దేవుడు అంటున్నాడు. కయ్యను హేబేలు ఎంతమందికి తెలుసు ఆ వాక్యం? కయ్యను హేబేలు మనందరికీ తెలుసు కదా. ఎవరి యొక్క అర్పణను దేవుడు స్వీకరించుకున్నాడు? ఎవరి అర్పణను దేవుడు స్వీకరించినారు? కయ్యనుదా హేబేలుదా? చెప్పండి. కయ్యనుదా హేబేలుదా? హేబేలుది స్వీకరించుకున్నాడు. ఎందుకు స్వీకరించినాడు దేవుడు హేబేలుది? ఎందుకు స్వీకరించినాడు దేవుడు? ఆయన పరిశుద్ధముగా తన అర్పణను అర్పించినాడు కాబట్టి ఆ అర్పణను దేవుడు స్వీకరించి, కయ్యను అర్పణను దేవుడు స్వీకరించలేదు. అలాంటి అర్పణ నీవు నేను చేయాలని దేవుడి మాటలు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 21వ వచనం చదివినట్లయితే 12:21. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే సీమోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూడండి, దేవుడు స్పష్టంగా మోసే ద్వారా దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ పరిశుద్ధమైన సియోను పట్టణమునకును పరిశుద్ధుల జ్యేష్ఠ సంఘములోనికి నేను నిన్ను పిలుస్తూ ఉంటున్నాను. ఈరోజు మన సంఘంతో కూడా దేవుడు అదే మాట్లాడుతుంటున్నాడు. అయితే ఏం చేయాలంటే నీవు నేను ఆ పరిశుద్ధమైన ఆ సియోనుకు వెళ్ళాలంటే, లేదా ఆ జ్యేష్ఠ సంఘంలో నువ్వు నిలబడాలంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యుద్ధకును ఆత్మల యుద్ధకును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఎప్పుడైనా నీవు నేను మరణించవలసిన వారమే. సమయమందు మన సమయం వచ్చినప్పుడు మనం కూడా మరణానికి అప్పచెప్పబడాల్సిన వారమే. అయితే నువ్వు నీతిమంతునిగా జీవించి మరణించినట్లయితే నీ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ ఆత్మను నువ్వు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అదే రాయబడి ఉంటున్నది. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును అని ఇక్కడ రాయబడి ఉంటున్నారు. ఆ జ్యేష్ఠ సంఘమే కాదు, ఆ సియోనికే కాదు, ఎవరైతే నీ ముందు నడిచిన నీతిమంతులు ఉంటున్నారో, నీ సంఘంలో ఉంటున్న నీతిమంతులు మరణించి ఉంటున్నారో వారి యొక్క ఆత్మల యుద్ధకును కూడా నువ్వు వెళ్తావంట. ఆ వెళ్ళినప్పుడు నీ క్రియలు ఏ విధంగా అంటారా? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యుద్ధకును. ఎవరి దగ్గరికి వెళ్తాం? మళ్ళా
బాగా వింటారా వాక్యం మీరు? ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తామని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకు, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు కూడా నీవు నేను వెళ్ళే వారముగా ఉంటున్నాం. మరి ఈ మాటలు వింటున్న మీకు ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ అంటే ఆ మాట చదువుతున్నప్పుడు మీకు ఉత్తేజం అనేది రావాలి, ఆత్మలో పరవశం రావాలి. ఎందుకంటే ఆ స్థానంలో నేను ఉండాలి తండ్రి, ఆ స్థితిలో నేను ఉండాలి, ఆ నీతిమంతుల ఆత్మ యొక్క నా ఆత్మ కూడా నిలబడాలని ఆయన అనే కృతనిశ్చయత మీకు కలిగినట్లయితే, ఆ తృష్ణ మీకు కలిగి ఉండేట్లయితే దేవుని యొక్క మాట మీకు గుండెలో సూటిగా మీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. అయితే నీ క్రియలు ఆ యేసు వద్దకు వెళ్ళాలంటే హేబేలు కంటేను మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఏది ఆ రక్తము? ఆ ప్రోక్షణ రక్తము ఏది? హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం ఏంటి? యేసు రక్తము. ఆనాడు హేబేలు దేవునికి బలిగా అర్పించడానికి ఒక మంచి మేలైన పొట్టేలు రక్తమును తీసుకొచ్చి అర్పించాడు పరిశుద్ధంగా. అయితే నువ్వు నేను ఎవరి రక్తం తీసుకొని ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడ్డాం? ఎవరి ద్వారా రక్షణ పొంది పరిశుద్ధంగా మార్చబడ్డాం? ప్రతి ఆదివారపు బల్ల దినమున నువ్వు ఏ రక్తము చేత నువ్వు శుద్ధీకరించుకొని ఉంటున్నావు? యేసుక్రీస్తు రక్తం చేత. ఆ రక్తము చేత నింపబడిన పరిశుద్ధతలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు అంతకంటే పరిశుద్ధంగా జీవించాలా. హేబేలు కంటే పరిశుద్ధమైన అర్పణలను నువ్వు అర్పించాలా, ఆ పరిశుద్ధమైన బలులను నువ్వు అర్పించాలని దేవుడు మనతో సూటిగా మాట్లాడుచుంటున్నాడు. మరి అలాంటి అర్పణలు నువ్వు అర్పిస్తుంటున్నావా? నేను అర్పిస్తుంటున్నానా? అలాంటి అర్పణలను నేను దేవునికి సమర్పిస్తుంటున్నావా? మరి కయీను లాంటి అర్పణను అర్పిస్తుంటున్నావా? హేబేలు లాంటి అర్పణను నువ్వు అర్పిస్తుంటున్నావా? హేబేలు కంటే శ్రేష్టమైన అర్పణ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని పొందుకున్న నీవు అలా అంతకంటే మంచి అర్పణను అర్పిస్తుంటున్నావా? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి? నీ తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి? నీ నడవడిక ఏ విధంగా ఉంటున్నది? రాత్రి వేళ నీ పడక ఏ విధంగా ఉంటున్నది? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. మన అంతరంగమును శుద్ధీకరించుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. ఆ పరిశుద్ధమైన పట్టణం వరకు నీ హృదయంలో పరిశుద్ధతలను తెచ్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన అంశం. అలాగ జీవించినప్పుడు, అలాగ నీవు జీవిస్తున్నప్పుడు ప్రతి దినము, ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము దేవుడి యొక్క క్షమాపణ అడిగే వారిగా మనం ఉండాలి. దేవా, ఈ ఉదయకాలంలో ఏ పాపమును చేసి ఉంటున్నాను, సాయంకాలంలో నీ యొక్క క్షమాపణ కోరుచుంటున్నాను, నన్ను పరిశుద్ధపరచు. ఇదిగో నా ప్రార్థన బలులను హేబేలు బలి కంటే శ్రేష్టమైన బలిగా మార్చునైనా. ఇదిగో నా ఉపవాస బలులను, ఇదిగో నా ఉపవసించి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనను నీ ఆత్మచేతనైనా అంటు కట్టించు తండ్రి అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అలాగ ప్రార్థించినప్పుడు నీ అర్పణలను దేవుడు స్వీకరించేవాడిగా ఉంటాడు. అప్పుడు నువ్వు ఆ పరిశుద్ధుల నీతిమంతుల ఆత్మలతో పాటు యేసుక్రీస్తు యొక్క ఆ పరిశుద్ధ ఆత్మతో పాటు నీ ఆత్మ కూడా నివసించదగిన ఆ పరమ యెరూషలేమునకును, ఆ సియోనునకును, ఆ జ్యేష్ఠ సంఘమునకును కూడా నువ్వు లేపబడే వారిగా ఉంటావు. అలాంటి స్థితికి మనం అందరం వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఇదే. అలాగే కింద వచనం చూసినట్లయితే 25 మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకొనడి. చాలు చూడు. ఇప్పుడు ఈ వాక్యం అంతా మనతో మాట్లాడుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, నీతో నాతో కూడా. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మనము నిరాకరించకుండా చూచుకొనుడి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు బుద్ధి చెప్పుచున్న వారి మాటలు నిరాకరించకుండా చూచుకొనుడి. ఏదైతే సైతాన్ని క్రియలు ఉంటున్నాయో అవి ఇవే. మచ్చు చెప్తారు, ఆ అబ్బాయే సరిగ్గా లేడు, అంత చిన్న అబ్బాయి చెప్పే మాటలు నేను వినాలా, దానికి లోబడి నేను నడుచుకున్నామా, నాకు బుద్ధి అని చెప్పి అంత పెద్దవాడైనాడా? ఇవి వద్దు అని దేవుడు మనతో చూపుగా మాట్లాడుచుంటున్నాడు. ఇవి మనము ఆచరించకూడదు. ఏదైతే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతుంటున్నాడో, నీతో కావచ్చు, నాతో కావచ్చు, నా కుటుంబంతో కావచ్చు, ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్న మాట నువ్వు బుద్ధి తెచ్చుకోవాల్సిన మాటలు దేవుడు మాట్లాడినప్పుడు ఎక్కడైతే నీ పాపం ఉంటున్నదో, ఎక్కడైతే నీ దోషం ఉంటున్నదో
నీ చేతులు, నీ కాళ్ళు, నీ తలంపులు, నీ శరీరము ఎక్కడైతే పాపంలోనికి వెళ్ళేట్టున్నదో అక్కడ నేను తండ్రి, ఇక్కడ నేను నా హృదయాన్ని తిప్పుకోవలసిన వాడని అంటున్నాను. ఇక్కడ నా చేతులను నేను నీ వైపు తిప్పవలసిన వాడంటున్నాను. ఇదిగో నా కాళ్ళను నీ మందిరానికి నడిపించవలసిన వాడని అంటున్నాడు. ఇదిగో నా తలంపులను నీ వైపు తిప్పవలసిన వాడని అంటున్నాను. అలాంటప్పుడు ఆ బుద్ధి చెప్పిన మాటలు విని వాటిని ఆచరించకుండా చేస్తున్న సైతాని క్రియలను దూరపరుచుకొని పరిశుద్ధంగా నువ్వు మార్చబడాలని దేవుడు మాట్లాడుచుంటున్న మాట ఇది. చదివా కంటిన్యూ. అప్పుడు ఆయన వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా. చూడండి, ఎవరైతే నీకు బుద్ధి చెప్పుచున్న వాక్యములు బోధిస్తూ ఉంటున్నారో ఆ వాక్యము ద్వారా నువ్వు బుద్ధి తెచ్చుకొనకపోతే పరలోకమందున్న దేవాది దేవుడే నీకు బుద్ధి చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు, దేవా నేను మంచివాడిని, నేను ప్రతి ఆదివారం నీ మందిరానికి వస్తానైనా, ఇదిగో నేను ఇన్ని దినములు ఉపవాసం ఉన్నా తండ్రి, ఇన్ని స్త్రీల కుడికలలోనైనా నేను ఏకీభవించిన ప్రభా, ఇదిగో నా కుటుంబం కొరకు నిరంతరం కన్నీటి కాచి నేను ప్రార్థించిన తండ్రి, నువ్వు ఎంత మొరపెట్టుకున్నా కూడా దేవుడు వినేవాడుగా లేడు. అప్పుడు నీకు ఇవ్వవలసిన శిక్షను తప్పించేవాడుగా ఎంత మాత్రం ఉన్నాడు. ఆ నినవే పట్టణం ఏ విధంగా అయితే ఉపవసించి పశు పక్షాదులు సైతం ఆకలిని దప్పికను మానుకొని ఏ విధంగా ఉపవసించి ప్రార్థించినారో, అయినా కూడా అలాంటి ఒకవేళ బుద్ధి తెచ్చుకోలేకపోతే, అదే ఆ పట్టణం బుద్ధి తెచ్చుకోకుండా వారి ఇష్టారాజ్యం జీవించినట్లయితే దేవుడు 40 దినములలో ఆ పట్టణాన్ని నాశనం చేసేవాడే కదా. ఆనాడు ఏ విధంగా అయితే నోవాహుతో మాట్లాడి జలప్రలయం భూమి మీదకి రప్పించి నాశనం చేసింటున్నా మనం తెలిసిన వారమే కదా, మనము చూస్తున్న వారమే కదా, అవన్నీ విన్నవారమే కదా. మన జీవితంలో కూడా అనేక మార్లు తప్పిపోయినప్పుడు మనము శ్రమల గుండా వెళ్ళిన వారమే కదా. మరి అయినా ఇంకా మనం బుద్ధి తెచ్చుకోలేకపోతే ఎక్కడ లోపం ఉంటున్నది? నీలో లోపం ఉంటున్నదా? నాలో లోపం ఉంటున్నదా? మనకు బోధించే అపోస్తుల ద్వారా కావచ్చు, యాజకుల ద్వారా కావచ్చు, పరిశుద్ధుల ద్వారా కావచ్చు, ఆ బోధలో లోపం ఉంటున్నదా? మనము పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కింద వచ్చినాము. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసాను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ బుద్ధి తెచ్చుకోవలసిన మాటలను విని బుద్ధి తెచ్చుకున్నాక ఇంకా నువ్వు నీ పాత రోత జీవితం వైపే చూసినట్లయితే అప్పుడు ఏం చేసినాడు? భూమిని మాత్రమే జలప్రలయముగా మార్చినాడు. భూమిని మాత్రమే జలముల ద్వారా సర్వ మానవాళిని, పరిశుద్ధముగా లేని ప్రతి మానవాళిని, పరిశుద్ధముగా లేని ప్రతి జీవరాశిని, జలరాశిని అన్నిటిని కూడా నాశనం చేసినాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఈసారి కనుక నువ్వు అలాగే మళ్ళీ తిరిగి బుద్ధి తెచ్చుకున్నాక నీ పాత రోత జీవితం వైపు చూసినట్లయితే భూమితో పాటు ఆకాశమును కూడా కంపింపచేస్తానని దేవుడు మనతో మాట్లాడచ్చు. మరి దేవునిలో నిలిచి ఉండవలసిన నీవు, దేవుని పట్టణంలో సజీవరాయిగా ఉండవలసిన నీవు, దేవుని పట్టణంలో అనేక పట్టణాలకు మాదిరికరమైన పట్టణముగా ఉండవలసిన నీవు, ఆ నెనేవే పట్టణం ఏ విధంగా అయితే మాదిరికరంగా నిలిచిందో అలాగ ఉండవలసిన నీవు, నెనేవే పట్టణము మాట వినమలకపోతే ఎలాగ నాశనం అయిపోయేదో అలాగ ఉంటున్నావా? ఏ స్థితిలో ఉంటున్నావు? ఒక్కసారి నువ్వు పరిశీలించుకోవాలి. నీ అంతరంగాన్ని పరిశీలించుకోవాలి. దేవుడు చెప్పుచున్న మాటలను బుద్ధి తెచ్చుకొని మనం బుద్ధి కలిగిన కన్నికల వలె మార్చబడదుము గాక. అలాగే ప్రకటన గ్రంథంలో ఆయన రాకడ సమయంలో దేవుడు మాట్లాడుచున్న పట్టణం గురించి తెలుసుకున్న 3వ అధ్యాయం 3:12. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలిగిపోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుతున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. చూడండి, ఎక్కడైతే నువ్వు బుద్ధి తెచ్చుకొని దేవుని పట్టణముగా నువ్వు మార్చబడతావో, నీ క్రియలను మార్చుకుంటావో,
ఎక్కడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో, ఆ నినివే పట్టణము దేవుని వైపు తిరిగినట్లుగా నువ్వు నీ హృదయం అనే పట్టణమును దేవుని వైపు తిప్పుకుంటావో, నీ పాపం క్రియలను మానుకుంటావో, పాపం క్రియల నుంచి వెలికి వస్తావో, అక్కడ ఏమని రాయబడి ఉంటున్నది? దేవుడు అద్భుతంగా మనతోనే మాట్లాడుతుంటున్నాడు. అయినను జయించు వాణిని అని రాయబడి ఉంటున్నాడు. నువ్వు నేను ఏ విధంగా అయితే నీ శ్రమలను, నీకున్న పాప రోత జీవితాలను జయిస్తావో, దేవుని నామంలో హెచ్చరించబడతావో, దేవుని నామంలో జయవీరుడుగా జయవీరురాలుగా నువ్వు నిలబడతావో, అప్పుడు దేవుడు ఆ సియోనులకి నిన్ను తీసుకెళ్తాడని ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి నిన్ను తీసుకెళ్తాడంట. దేవుని పట్టణంలో నిన్ను నిలబెడతాడంట. ఆ పట్టణంలో ఒక నివాస స్థలం కొరకు సిద్ధపరుస్తాడంట. అంతేకాదు దేవుని యొక్క అక్కడ నుంచి వచ్చే ఒక నూతన పేరు, నూతనమైన పేరును కూడా నీకు స్థిరపరుస్తాడని ఇక్కడ రాయబడి ఉంటున్నారు. మరి ఎలాంటి స్థితిలో నువ్వు ఉంటున్నావు? నువ్వు ధైర్యం తెచ్చుకొని జయించేవాడిగా ఉంటున్నావా, లేదా ఆ పట్టణంలో ఒక మూల స్తంభముగా కూడా నువ్వు నిలబడతావని ఇక్కడ రాయబడి ఉంటున్నది. దేవుని పట్టణంలో స్తంభముగా నిలబడాలని కోరుకుంటున్నావా, లేదా ఈ భూమిని ఆకాశంలో కంపింపజేసినప్పుడు ఆ పాతాళంలో పడిపోవాలని నువ్వు కోరుకొనిచుంటున్నావా? నీ చేతిలోనే ఉంటున్నది. జయించేవారిగా ఉంటావా, లేదా ఓడిపోయేవారిగా ఉంటావా? నీ కుటుంబాన్ని జయించేవారిగా ఆ జయవీరుల లెక్కలో లిఖింపచేస్తావా, లేదా ఆ పాతాళంలో పడిపోవడానికి దారి చూపిస్తావా? నీ చేతిలోనే ఉంటున్నది. మరి దేవుడిచ్చి ఆ నూతన పేరును నువ్వు స్థిరపరచుకుంటావా, లేదా నా పాత పేరే బాగుంది దీనికంటే ఆ పాత పేరుని నువ్వు ఉంచుకుంటావా? నిన్ను నువ్వు పరిశీలించుకోవాల్సిన వారుగా నువ్వు నేను కూడా ఉంటున్నాను. అలాగే ప్రకటన గ్రంథము ఇది చెప్పి నేను ముగించేస్తాను. 21, 23 నుంచి 13, 23 చదువు. 21, 23. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. చూడండి, ఆ పట్టణంలో సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. అక్కడ ప్రకాశించిన అంటే వెలుగు ఇవ్వడానికి. అంటే అర్థం ఏంటి? అక్కడ చీకటి అనేది లేదు. మరి ఆ పట్టణానికి నువ్వు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నావా? ఆ పట్టణంలో ఒక స్తంభముగా ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? ఆ పట్టణంలో ఒక పేరు నీ కొరకు లిఖింపబడాలని ఆశ కలిగి ఉన్నావా? ఆ పట్టణంలో ఒక గృహము నీ కొరకు ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? ఆశ కలిగి ఉన్నారా లేదా? ఆశ కలిగి ఉన్నావా లేదా? చేతులు ఎత్తండి ఆశ కలిగినవా. మరి ఆశ కలిగి ఉన్నట్లయితే నీకున్న శ్రమను జయించేవారుగా, నీకున్న ఇరుకులను జయించేవారుగా, నీకున్న బద్ధకాలను జయించేవారుగా, ఇహలోక సంబంధమైన వాటిని జయించేవారుగా, ఏవి అడ్డుగోడగా వస్తుంటున్నాయో, కులం అడ్డుగోడగా వస్తుంటున్నదా, లేదా నీకున్న పరిస్థితులు అడ్డుగోడగా వస్తున్నాయా, నీ కుటుంబస్తులు అడ్డుగోడగా ఉంటున్నారా, వాటన్నిటిని జయించేవారిగా. నీ హృదయమే అడ్డుగోడగా ఉంటున్నదేమో, నీ హృదయం నీ మాట వినడం లేదేమో, ఆత్మ చెప్పుచున్న మాట నీ హృదయమే వినడం లేదేమో. ఆత్మ ఒకటి అనుకుంటుంది, నీ శరీరకరమైన హృదయం ఇంకోటి ఆచరిస్తుంటున్నదేమో. మరి ఏ స్థితిలో ఉంటున్నావు? ఆ గొర్రె పిల్ల దీపములో నువ్వు నివసించేవాడిగా ఉంటున్నావా? క్రీస్తు యేసు యొక్క వెలుగులో జీవించేవాడిగా ఉంటున్నావా, లేదా పాపం అనే చీకటిలో జీవించేవాడిగా ఉంటున్నావా? ఏ స్థితిలో మనం ఉంటున్నా మనం పరిశీలించుకోవాలి. ఈరోజు సూటిగా మనతో మాట్లాడిన మాటలు ఒకసారి అందరం మోకాళ్ళ మీద నిలబడదామా? మోకాళ్ళ మీద నిలబడి, తండ్రి, ఎక్కడ నేను తప్పిపోయి ఉంటున్నాను, ఎక్కడ నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటున్నాను, ఎక్కడ పాపపు జీవితంలో కూరుకుపోయి ఉంటున్నాను, ఎక్కడ నీ పట్టణంలో